ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించును. కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 6వ వచనము. నిజమే, మనం కృంగియున్న సమయాలలో దేవుడే మన ఆదరణ, ఆయనే మనలను రక్షించును. దేవుడికి తెలుసు కదా నేను ఏ బాధల్లో ఉన్నానో, ఆయనే దాని నుండి తప్పించవచ్చు కదా. మనం ఏడుస్తూ ఉంటే ఆయన చూడలేడేమో కదా, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు దేవుడు అని కొందరు అంటూ ఉంటారు. మరి నువ్వు అడిగావా దేవుణ్ణి? ఎంతవరకు ఏడుస్తూనే ఉంటూ సరిపోతుందా? నీ బాధని దేవునికి చెప్పుకోవాలి కదా. ఉదాహరణకు ఒక బిడ్డ ఉన్నాడు. వాడు ఆడుకుంటూ దెబ్బ తగిలించుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు. అమ్మ దగ్గరికి చేర్చుకొని ఏమైందని అడిగింది. ఆ బిడ్డ చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఇక తల్లి ఎలా బాగు చేస్తుంది బిడ్డకు వచ్చిన బాధ ఏంటో తెలియకుండా? అలాగే దేవుడు కూడా నీ వద్ద నుండి ఎక్స్పెక్ట్ చేస్తాడు, నా బిడ్డ నాతో తన బాధను షేర్ చేసుకుంటే తీర్చేస్తా నేను అని. ఇక నుండైనా దేవునికి షేర్ చేయండి విషయాలను, ఆయనే చూసుకుంటారు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.